వచనం చదువుకున్నాం. ప్రభువు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ప్రజలు ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను గనపరుచుతున్నారు గాని తమ హృదయమును నాకు దూరము చేసి ఉన్నారు. వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకొనినవి. చాలా ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, రక్షించబడిన మనము దేవుని యొద్దకు ఏ రీతిగా వస్తున్నామో, ఏ రీతిగా ఆరాధిస్తున్నామో మనం పరిశీలన చేసుకోకపోతే వాత వేయబడిన మనస్సాక్షిగా మిగిలిపోతాం. వాత వేయబడిన మనస్సాక్షి అంటే బాగా చేస్తున్నాలే, బాగా భక్తిగా ఉన్నాలే, అది ఆడికన్నా నేను బెటరే కదా, వీడు తాగట్లా, నేను ఆడి మీద నేను బెటరే కదా, వీడు దశమ భాగం అట్లా ఆడి మీద నేను బెటరే కదా, ఈడు రోడ్లమ్మ తిరుగుతున్నాడు ఈడి మీద నేను బెటరే కదా. ఒకళ్ళు పోల్చుకొని బతుకుతూ ఉంటాడు, భక్తిహీనతలో జారిపోతూ ఉంటాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఎప్పుడు ప్రభువులో దిద్దుకునే వారముగా, సరి చేసుకునే వారముగా ఉండాలి. హల్లెలూయా. నేను అందుకని మీ అందరూ చెప్తాను, నా మీద మీ అందరూ బతుకోలే. మీ అందరికి వందనాలు. మీరు గలగట్లేసి చెప్తారు ప్రార్థన, మీ అందరికి వందనాలు. మీరు నాకన్నా ఎక్కువ బైబిల్ చదువుతారు, బాగా వందనాలు. మీకన్నా నేను అసలు ఎందుకు పనికిరాను, చూస్తూ ఉంటుంది వీళ్ళు. నేను మీకులాగా ఎలాగా ప్రార్థన చేయలేదు కానీ, మీకులాగా బైబిల్ అంత జ్ఞానం లేదు కానీ, కేవలము దేవుని కొరకు ఏదో ఒకటి చెయ్యాలి అనే ఆశ మాత్రం ఉంది. ఆ ఆశతోనే దేవుడు ఇక్కడ దాకా నన్ను ఎక్కడో బ్రతకాల్సిన వాడిని, ఎక్కడో ఉండాల్సిన వాడిని ఇక్కడ దాకా తీసుకొచ్చాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ. మనం ఎట్లా ఆరాధిస్తున్నాం? మనం ఆరాధించేటప్పుడు డాము సౌండ్ వచ్చిందనుకో ఆరాధిస్తామా? మన ముందు ఒక నడిచి వెళ్ళాడనుకో, ఆరాధనలో కళ్ళు మూసి ఆరాధన అంటే కన్ను తెచ్చి చూసేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు, చుట్టూ ఏం జరుగుతుందో గమనించేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. అసలు ఆరాధించేటప్పుడు అంట పరవశించి దేవుడిలో లీనమైపోవాలి. అలా ఆరాధించేవాళ్ళు ఎవరు ఉన్నారా? ప్రభునందు ప్రియమైన దేవుడు బిడ్డలారా, సరే అలా కాదు, అసలు మందిరానికి వచ్చినాక మన హృదయము తెరవబడి అతృప్తిగా ఆత్మీయతతో ఉన్న ఆ యొక్క సంతోషము, ఒకటి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషమును దేవుడు నా హృదయములో ఏమన్నా అనిపిస్తుందా? గుడికి వచ్చినాక ఏమన్నా అనిపిస్తుందా? ఎట్టుందా ఇవాళ? బాగానే ఉంది అయ్యారు, అది ఎట్ట అట్ట అట్ట బాగా మార్పు లేదు. నువ్వు మందిరానికి వచ్చినాక నీ హృదయంలో, నీ యొక్క ఆలోచనలో, నీ ఆత్మీయ స్థితిలో ప్రతి దినము మార్పు కనపడాలి. మార్పు కనపడటం లేదంటే అర్థం ఏంటో తెలుసా? ఇక్కడ 13వ వచనం చదివినట్టు, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను గనపరుచుచున్నారు గాని. ఏముంటుంది పెద్ద విశేషం? ఇవాళ 2 రోజులు ఉపవాస ప్రార్థన జరిగింది. ఎలా జరిగింది? ఎప్పుడులాగే జరిగింది. ఎప్పుడులాగా పాట పాడాడు, ఎప్పుడులాగా కాసేపు స్తోత్రం 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 చప్పట్లు కొట్టాం. ఎప్పుడులాగే ఏమైనా స్పెషల్? అదైతే ఏం ప్రత్యేకంగా ఏమనిపించలేదా? అయ్యో ఉంటుంది. ఎప్పుడులాగే ఉందంటే నీవు హృదయము దేవునికి
2 రోజులు ప్రార్థన, ఈ దినం ఆరాధన ఎలా జరిగిందని నేను అరగంట చెప్తా సాక్ష్యం. ఏ షిఫ్ట్కి ఎలా నా హృదయం మారిందో, ఏ షిఫ్ట్కి ఎలా దేవుడు నాతో మాట్లాడాడో సంతోషించాడు. ఎలా జరిగింది? మామూలుగానే జరిగితే నీకు పెద్ద స్పందన రాలేదు అంటే నీవు పెదాలతో ఆరాధించావు, శరీరం ఎక్కడ కూర్చుంది, మనసు ఎక్కడో తిరుగుతుంది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దాని వలన నీ ఆత్మీయ స్థితికి ఏ రకమైన మేలు లేదు. గుడికి వెళ్ళకపోతే ఏమైనా అయిద్దాము, గుడికి వెళ్ళకపోతే ఈ వారం ఏమైనా కష్టం వచ్చిద్దాము, ఈ భయంతో వస్తున్నాం. కానీ దేవుని దగ్గరికి వెళ్ళాలని భక్తితో మాత్రం నేను దేవుడిలో ఆనందించాలి, ఆరాధించాలి. నా అంతరంగ పురుషుడు, నా ఆత్మీయ స్థితి మెరుగుపరచబడాలన్న ఆశ నీకు లేకపోతే నువ్వు ఎన్ని సంవత్సరాలు వచ్చినా పెదాలతో ఆరాధిస్తావు, కానీ హృదయముతో దేవుణ్ణి ఆరాధించలేము. దానివల్ల మనకి ఎట్టి ఉపయోగము లేదు. దయచేసి అట్టకన్నా చక్కగా వెళ్ళి పని చేసుకుంటే నా డబ్బులు అవుతాయి. అటు పని డబ్బులు పోగొట్టుకుంటున్నాం, ఇది ఇక్కడ ప్రభులో ఆరాధించలేపో. అయ్యగారే చెప్పాడు కదా, ఎట్లాగో మనం వీళ్ళు అక్కడ ఆరాధించలేకపోతున్నాం కదా, ఏదో పనికే పోదామా అని పోయేవాళ్ళు లేనిపోయింది. నా మీద తోసేస్తారు. ఏది మాట్లాడాలో భయం అవుతుంది, ఎక్కడ తోసేయడమే కదా, ఎవరో వాళ్ళ మీద తోసేస్తారు. ప్రభునందులారా, అందుకనే ఇక్కడ యెషయా ఇశ్రాయేలు చెప్తున్నాడు, మీరు పెదవులతో నన్ను ఘనపరుస్తున్నారే కానీ తమ హృదయములను నాకు దూరముగా చేసుకున్నారు. సూటి ప్రశ్న, నీ హృదయం దేవునికి దగ్గరగా ఉందా, దూరంగా ఉందా? చేతులు ఏమవుతుందిలే, వాళ్ళు చేతులు ఎత్తి ఎన్నొద్దు, నీకు నీవే పరిశ్రమ చేస్తావు. బలారాధనలో చేసే మనము, దేవుని బలను సమీపించే మనం, మన హృదయము దేవునికి దగ్గరగా ఉందా, దూరంగా ఉందా? ఒకవేళ దగ్గరగా ఉంటే దేవుడు స్తోత్రం, దూరంగా ఉంటే ఈ నూతన సంవత్సరంలో నుంచి నేను నీ హృదయాన్ని ప్రభువుకి, నీ హృదయము దేవుని ఆలయమని నువ్వు ఎరగవా? హృదయము దగ్గరగా ఉంటే హృదయము తెరవబడిద్ది. ఆ హృదయంలో ఎవరిని వాసం చేస్తారు? నేను ఒక మాట చెప్తా, హృదయంలో దేవుడు నివాసం చేసేవాడి ఫేస్ వేరుగా ఉంటుంది. అది ఎలా ఉంటుంది తెలుసా? అది నల్లగా ఉన్నా వాడి మొహంలో ఒక వెలుగు ఉంటుంది. హల్లెలూయా. ఇక వందనాలు చెప్పే దాంట్లో కూడా సంతోషం ఉండదు. అసలు ఆ ఫేస్ ఏంటో నేను గమనిస్తూ ఉంటా. మీరు నా ఫేస్ని గమనిస్తున్నారు, నేను మీ ఫేస్ని గమనిస్తాను. ఎవరి ఫేస్లో గమనించుకోలేం కదా. ఆ నీ మొహం కూడా అంతగా ఉంది కదా, అయ్యో ఉండొచ్చు, తప్పలేదు. వాక్యం నీతో నాతో ఇద్దరితో మాట్లాడుతున్నా. వాక్యము రెండంచులా ఆ ఎదుటోడు కోసేటప్పుడు అదే మనకు కూడా కోసుకెళ్ళిపోతా ఉంటాడు కనుక. ప్రభునందు ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఒక రకమైన ఆ మోహములో ఆనందం, ఆ సంతోషం నీకు పుట్టకపోతుంటే నీ హృదయము దేవునికి దూరముగా ఉన్నది. ప్రభునందు ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఇశ్రాయేలు వెళ్తున్నారు, బలులు అర్పిస్తున్నారు, ప్రార్థనలు చేస్తున్నారు, చేయాల్సిన క్రమాలన్నీ చేస్తున్నారు. ఒక మాట చెప్తే విను, క్రమాలు చేయటం నామకార్థంగా చేయడం మానేను. ఫస్ట్ క్రమాలు కాదు కావాల్సింది, ఇక్కడ చేశాను అనిపించుకునే మొక్కుబడి కాదు కావాల్సింది. దేవుడు
మనుష్యులు పై రూపాలను చూస్తారు కానీ దేవుడు హృదయ అంతరంగా. హృదయము నిండిన దానితో నోరు. నువ్వు హృదయము ప్రభుతో నిండిపోయి ఉంటే నువ్వేం మాట మాట్లాడినా దేవుడి కార్యాలు ఆత్మలు అంటావే కానీ అదే హృదయము లోకముతో నిండిపోతే ఏ దేనితో నిండిందో తాగుబోతుడిని కదిలించు, అక్కడ అద్దాయిగా ఇక్కడ ఇద్దాయిగా చెప్పాడు. తిండిపోతుడిని కనిపించు, బా ఆ బిర్యానీ ఉంది అక్కడ అని చెప్పాడు. దేనితో నిండితే ఆ మాటలు వస్తాయి మనకే. నీ హృదయము దేవునితో నింపబడినట్లయితే నశించిపోతున్న ఆత్మల గురించిన భారము. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని నెరవేర్చాలి నా జీవితంలో అన్న తపన నీలో పుట్టింది. హల్లెలూయా. ఈనాడు భక్తి పేదాలతో ఉంటుంది కానీ హృదయాలు మాత్రం దూరంగా ఉంటుంది. మనకున్న జబ్బు ఏంటంటే ఉంటే భక్తిలో ఉంటాం, లేకపోతే లోకంలో ఉంటాం. దేవుడికి ఆప్షన్ ఇస్తాం. మనం భక్తిలో ఉండమంటావా లోకంలోకి వెళ్ళిపోమంటావా? ఎవరిని బెదిరిస్తావు? ఎవరిని బెదిరిస్తావంటే నీలో ఉండాలంటే నాకు ఈ పని చేసి పెట్టాలి. దేవుణ్ణి బ్లాక్మెయిల్ చేసే వాళ్ళు బోల్డ్ మంది ఉండాలి. మనమంటావా వెళ్ళిపోమంటావా? మార్తలు అన్నయ్య ఆ రోజు వచ్చిన దగ్గరికి వచ్చాడు, అయ్యారు వెళ్ళిపోనా అంటున్నా తిరిగి అన్న. నన్ను బెదిరిస్తే వస్తుంది. వెళ్ళిపోనా అంటే నీ ఇష్టం అయ్యా ఉండాలనుకుంటుండే. వెళ్ళిపోయాడు. ఏమైంది? అని నిలువ వచ్చేసిందా? వీడు దేవుడికి దూరం అయ్యాడు. అటు లోకంలో కూడా బ్రహ్మాండమైన జీవితం బతుకుతున్నాడు. వెళ్ళిపోయి జీవితం. మనం వెళ్ళిపోవా? మాని అది నీకును నీ ఇంటి వారికినే నష్టం. అది ఎవరికి నష్టం? మనం అనుకుంటాం అయ్యగారికి నష్టం, అయ్యగారికి ఆగిపోతుంది. దేవుడికి నేను తప్పితే ఏలి అంటారు తప్పితే నేను తప్పితే ఈ యెజబెలు ముందు నుంచున్నాడు ఒక్కడు కూడా లేడయ్యా. నేను నుంచున్నాను దేవుడు మాట్లాడతాడు. 5,000 మంది నువ్వు నిలబడ దగ్గర నా వాళ్ళు ఉన్నారు, లేపమంటావా అంటాడు. అంతే వినేష్. దేవుడు బిడ్డలారా, నేను నిలబడకపోతే నేను వెళ్ళిపో, మీరు ఊరకుండిని ఎడలా రాళ్ళుకి ఎగలేస్తే అన్నాడు. హల్లెలూయా. ఒక ఆయన ఎక్కడికి వెళ్ళింది చెప్పాడు, మీరంతా పనికి రావట్లేదు. రాళ్ళు అంటే ఎవరు రాళ్ళు అంటే ఎవరంటే రాళ్ళేగా అంటాం. రాళ్ళు అంటే అన్యజనులమైన మనకి ఆగలేస్తాం. అవి కామెంటారు. దేవుని బిడ్డలారా గమనించండి, మనము పెదాలతో దేవుణ్ణి ఆరాధించడం కాదు కానీ హృదయాలు దేవునికి. నువ్వు పెదాలు ఎలవపోయినా వాళ్ళు అన్నా ప్రార్థన చేసింది కేకలేసిందా? కేకలేసిందా? పెదాలు వణుకుతున్నాయి అంట. ఆమె స్థితి చూసిన ఏలి అనుకున్నాడు ఏమో మొత్తురాలై ఉందాం అనుకున్నట్లు. శరీరము కదులుతుంది కానీ మనం కేకలేస్తే బాబు నిదానం చేయాలని ఆయన ఆత్మ వచ్చింది అయ్యారు నాకు, బాబు ఒత్తి వచ్చింది నేను ఆయన ఆత్మకు వెళ్ళకుండా చుట్టుపక్కల జనం వచ్చేస్తారు నిదానం చేయాలని చెప్పి తయారయ్యారు. అసలు వచ్చిన ఆత్మ ఏమైనా ఉందా అంటే తేరదుంటే దురాత్మ. ఇది ఎంత మంచోళ్ళు అంటే మీరు వచ్చి మీరు ఆరాధన చేయకుండా ఎవరు చేస్తున్నారు తెలుసా? నిజం, ఇది నమ్మశక్యంగా లేకపోతే నేను చాలా చూసుకోలేదా? అయ్యి ఆరాధన చేసి అయ్యట్లే వాక్యాలు మళ్ళా కూర్చొని
ఈ అమ్మాయి ఏముందండి అసలు ఏంటో ప్రార్థన వీనైందా, ఆరాధన జరిగిందా, చీకటి అయిపోయింది, డిమ్ములోకి వెళ్ళిపోయా. మరి ఎప్పుడు వచ్చావమ్మా? ఆరాధన అయిపోయినాక డిమ్ములోకి బయటకు వచ్చిందంట. మరి ఇప్పుడు దాకా వాటికి తలకాయ బాగానే ఊపుతున్నావు కదమ్మా నేను చెప్పినప్పుడు అంటే ఏమనయ్యారు అంటే అయ్యండ్రై. హల్లెలూయా. ఈదులు గుడితో ఒకటి ఎంత చెప్పనా వాక్యం అంటుంది. అది చెప్తావు నువ్వు అంటే చెప్పనా వాక్యం నువ్వేం చెప్పావో రెఫరెన్స్ చెప్తా అంతే. అదేంటంటే నేను వింటున్నా వాక్యం, దేవుడు గొప్పడు, దేవుడు వాక్యం వింటున్నా. మరి అట్ట చచ్చిపోయామంటే దేవుడిని వదిలేసా, ఆయన ఎవడ తీసుకొని పోయా, ఆయన చంపేశాడు మామిడి చెట్టు కింద. నువ్వు ఉన్నావు వార్త ఆ రోజు మామిడి చెట్టు కింద పెట్టాను. అందుకనే ప్రభు అన్నాడు, నా నామమును గురించి దెయ్యాలు కూడా వణికి ఆరాధిస్తున్నాయి, కానీ మనుషులు నా స్వరూపం చేయబడి మీరు మాత్రం ఏ మాత్రం దేవుడు లెక్క చేయట్లా. దెయ్యాలైనా వణుకుతున్నాయి. సమాధుల్లో ఉన్నవాడు ఎవరో శానా అని దేవి పెట్టినవాడు, ఆయన కనపడగానే సాష్టాంగపడి, దేవుని కుమారుడా నాతో నీకు ఏ పని, మమ్మల్ని బాధించడానికి అప్పుడే వచ్చావా అవి ఉడుకుతున్నాయి, అవి సాష్టాంగ పడతాయి. మనం మాత్రం మనం ఏమాత్రం తగ్గకూడదు, లొంగకూడదు, లోబడకూడదు. మళ్ళీ మనం తగ్గామనుకో, తగ్గితే మనం వీక్ అయిపోతాం. చొలకనే నువ్వు వీక్ అవ్వో చొలకనవో దేవుడు ఆశీర్వదించబడతావు. హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, పెదాలతో ఆరాధన చేయకుండా ఏం తెలుసా, హృదయంతో హృదయముతో దేవుడిని ఏం చేయాలి తెలుసా, ఆరాధన. ఏలూరులో ఉన్నాడు యాకోబు, యేసువారు మేనల్లుడు. నేను చూస్తూ ఉంటాను, 2-3 వారాలకు ఒకసారి వస్తాడు. ఎప్పుడొస్తే ఏంటంటే కూర్చున్నాడంటే తలకాయ చెప్పడం, ప్రార్థన అన్నామంటే మీద పడుతున్నా, ఏది బండరాయి తీసుకొచ్చి నెత్తి మీద కొడుతున్నా సరే కళ్ళు తెరవడగా మనకు టెన్షన్ వచ్చేసింది. ఒకసారి రాయి పెట్టి కొట్టేస్తుంటే ఆవిడ నాకు టెన్షన్ వచ్చేసి కొట్టేద్దామని వెళ్తుంటే మనోడు అతను కళ్ళు మాత్రం నేను అయ్యా కొడుతుంది చూస్తున్నావా తెలుస్తుంది అంటే తెలుస్తుంది అయ్యా దాని మోహం అదే కొట్టిందిలే అన్నాడు. మనం ఎంతోసేపు చేయగల ప్రార్థన. వర్షం పడవద్దు ఎంతసేపు చేసాడు, వర్షం కొరకూడదు ఎంతసేపు చేసాడండి. ఉపాసాలు 10 రోజులు ఉండడా, కొండెక్కడా. నేను ఎవరు సన్నిధులు నిలబడి మాట్లాడుతున్నాడు అంటే మాటేనండి. నువ్వు ఏడ్చేసి చెప్పక్కర్లా, సూత్రం హల్లెలూయా అని మాట. నీ నోటికి నేను తోడుగా ఉంటానన్నాడు భవిష్యత్తు. హల్లెలూయా. నువ్వు మాట్లాడిన దాన్ని నేను స్థిరపరుస్తా అంతే. భక్తిని నేర్చుకో. నేను 2 రోజులు ఉపాసం ఉండి చెప్తా, ఇది చెప్పాలి 2 రోజులు ఉపాసం ఉండదు చెప్పని జరగదా. ప్రార్థన చేయలేక ఆవిడ తీసుకొచ్చి అన్నట, ఇప్పుడు వెళ్ళిపోండి అమావాస్య రోజు నైట్ రండి అంట. ఈరోజు చేయడా, దేవుడు అమావాస్య రోజు దిగొస్తాడు ఏంటి, పౌర్ణమి రోజు దిగొస్తాడు ఏంటి. ఇది సరైన స్థలం కాదమ్మా. గుళ్ళోకి రాగానే రోడ్డు మీద చేయకూడదా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు తోడుగా ఉండాలి కానీ దేవుడు హృదయంలో ఉండాలి కానీ. యజమా అర్థమైందా, ఉన్నావా? దేవుడు హృదయంలో ఉండాలి కానీ అయ్యా నాకు దేవుడు హృదయంలో ఉండాలి గుడికి ఎందుకు రావాలి. దేవుడు మామూలు తెలివినోడు కాదు. లేదు లాజిక్లు పట్టుకోవడానికి ఉన్న తెలివితేటలో దేవుణ్ణి పట్టుకోవడానికి లేదు. హృదయాన్ని దేవుడికి దూరంగా తీసుకెళ్ళిపోయి మనం సాధించగలిగింది పెదాలతో అరిసి కేకలేసి బొమ్మలు పెట్టి చప్పట్లు కొట్టి ఒక ఆమె అడిగింది మన నన్ను, అయ్యారు నేను చప్పట్లు కొట్టేస్తున్నానుగా ఏంటంటారు.
బాగానే ఉండగా కొట్టరాదా, అది కొట్టేస్తున్నా కదా. నేను అన్నా నీ చప్పట్లు వెళ్ళి పక్కనోడి మీద పడకమన్నాను సేపు పర్లేదమ్మ కొట్టుకున్నా. కొట్టొచ్చా, కొట్టుకో, నీ చప్పట్లు నువ్వు కొట్టుకో. కానీ చీర ఉందో ఊడిపోయిందో, నువ్వు వెళ్ళి పక్కనోడి మీద పడుతున్నావో లేదో స్పృహ లేని అంతగా కొట్టమాక. బాగా స్పృహ ఉంటుందయ్యా, నా కొడుకు ఏమి తప్పి ఉంది, నీ చప్పట్లు నీ చేతులు కొట్టండి రా అని ఒకడు కొట్టట్లేదు, చప్పట్లు కొట్టండి రా. ఆడు కొట్టడు ఎట్టాగో, వాడి చేతులు లేవు, నువ్వు కొడుతున్నావు కొట్టు. దేవుడి కోసమే కదా నువ్వు కనపరచుకో. కానీ ఎప్పుడు దాకా తెలుసా, నువ్వు వెళ్ళి పక్కనోడి చెప్పలు బాగా కొట్టుకున్నంతసేపు, నువ్వు వెళ్ళి పక్కనోడి మీద పన్నంతసేపు, అప్పుడు దాకా నీ చప్పట్లో కొట్టుకు ఇబ్బంది లేదా. నేను ఆపమని చెప్తాను, చప్పట్లు ఎక్కువైనప్పుడు ఆవిడ ఆపేది కాదు, అంతేనయ్యా అంతే. కానీ కొట్టుకోవాలి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు పెదాలతో, చేతులతో, శరీరంతో ప్రభుని ఆరాధన చేసి హృదయంతో వదిలేసావనుకో ఎట్టి ప్రయోజనము లేదు. శరీరంతో ప్రారంభించి హృదయంతో ఆరాధన చేయాలి. హల్లెలూయా. అట్టి హృదయంతో ఆరాధన చేయవాడి యొక్క తృప్తి వేరుగా ఉంటుంది. వాడికి కన్నీరు వచ్చింది అంటే, నేను దేవుని వాక్యం విన్నప్పుడు నేను నిలబడలేకపోతున్నానే అనే మనసు వచ్చింది. అదే మామూలుగా అనుకో, అయ్యగారు నా గురించి చెప్పాడు, వాళ్ళ ఏంటమ్మా మరీను అయ్యగారు చెప్పేస్తున్నాడు వాక్యాల్లో. ఎవరు దేనితో నువ్వు మనసుతో ఇంటే ఈ ఆలోచన రానే రాదు. నన్ను చెప్పేదన్నా, నన్ను పాస్టర్ గారు అన్నాడు, అయ్యారో అన్నాడు, ఏంటయ్యా ఈ ప్రార్థన సరిపోతాయా నీకు? మనందరి ముందే, మన వాళ్ళు రెస్పాన్సిబుల్ ముందే అన్నాడు ఒక ఆయన, ఈ ప్రార్థన సరిపోతాయా నీకు? మీ ఊర్లో వడ్లమానంలో చేయాలంటే ఈ రకమైన ప్రార్థన ఉంటే నువ్వు రక్షించలేవు, ఆత్మలో నీ వల్ల కాదు అని అంటాడు. నేనేం నొచ్చుకోవాలా? అలాగని అయ్యారు ఇంటికి వచ్చినా కూడా ఎంత చర్చి ఎంత సంఘం ఎంత అని అలా నేను అమ్మగారుతానమ్మా, నిజమైన ప్రార్థన సరిపోవట్లేదు, ఇంకా ఆత్మతో నింపబడాలి, ఇంకా మనం మన్నించబడితేనే కానీ ఆత్మను రక్షించబడాలి. లోబడాలి. లోబడని భక్తి అసలు భక్తే కాదు. ఎవడు దీనుడై ఉంటాడు వాడిని నేను అలంకరిస్తా అన్నాడు. దేనితో? ఎండితో, బంగారంతో కాదు, దేవుని యొక్క ఆత్మతో. దీనత్వం లేని భక్తి, దేవుని ఆత్మ నిలబడదు అక్కడ. దావీదు రాజు, యాజకుడు. ఎందుకు తెలుసా? ఆ నరుడు నువ్వే అని పాపం చేసిన వాడిని రాజు సింహాసనం మీద ఉన్నప్పుడు అంటే ఏం చేశాడు? నొచ్చుకున్నాడా? నిజమే ప్రభువా, ఆ దోషి నేనే, ఆ పాపి నేనే అని ఒప్పుకున్నాడు. లోపడ్డాడు కనుక దేవుడు దావీదు మీద నిలిచి ఉండటానికి ఇష్టపడ్డాడు. హల్లెలూయా. ఎవరు చెప్తారు? దావీదు బెర్షెబా విషయంలో తప్పితే ఎక్కడ దావీదు నా హృదయానుసారుడు అన్నాడు. మోషే నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు అన్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనల గురించి కూడా దేవుడు సాక్ష్యం ఇవ్వాలి. ఎంతకాలం బతుకుతాం? ఏం పట్టుకెళ్తాం? ఏమవుతుంది? సైతాన్ గారు పెట్టి ఆరాటం తప్పితే నేను ఒక్కోసారి ఆరాటం పెడిపోతా ఉంటాను. అది చేయాలి, ఇది చేయాలి, నీళ్ళు చేయాలంటే అమ్మగారు అది చేసేది దాన్ని ఆపాడదు. మేము మళ్ళీ ఆలోచించుకొని ఇదంతా మనకెందుకు? అసలు మన ఏంటిది? ప్రార్థన. మన పని ఏంటి మరి? ఇదంతా మనకెందుకు? సైతాన్ గారు అప్పటినైనా ప్రేరేపిస్తాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక
మనము ఈ నూతన సంవత్సరంలో నుంచి పెదాలతో ఆరాధించటం, శరీరాలతో వచ్చి కూర్చుంటాం. అది శరీరాలు రాకుండా ఆత్మ పంపించే వెళ్ళిపోయింది. అంటే శరీరం వచ్చిన ఆత్మతో ఆరాధించటం మనము నేర్చుకుంటే ఒక తృప్తి, ఒక పాట పాడేటప్పుడు, ఒక ప్రార్థన చేసేటప్పుడు, ఒక దేవుని వాక్యం వినేటప్పుడు, ఒక హృదయంలో కదలిక హృదయం కల్లోడుకుంటుంది. ఎన్ని సంవత్సరాలు వచ్చినా కదలిక ఎక్కడా కనపడం. ఎందుకంటే అది వాసవేయబడిన మనస్సాక్షి. ఇక నువ్వు వెళ్ళి చెప్పు, నువ్వు ఎంత బాగు చేయి. కొంతమంది కథలు ఆ కథలని బండల వల్లే మనం ఉండకుండా బండలాంటి హృదయాన్ని నిలబెట్టాడు. మెత్తని మాంసపు హృదయములాగా దేవుడు మార్చాడు. కనుక మారు మనసు పొందిన మనము చక్కగా ప్రభువుని హృదయపూర్తిగా ఆరాధించి మన అంతరంగ పురుషుడు, మన హృదయం, మన ఆత్మ దినదినము వర్ధిల్లునట్లు దేవుడు మనల్ని దీవించుగాక. ఒకరిద్దరం చిన్న ప్రార్థన చేసుకుంటాం. దేవుని యొక్క సన్నిధిలో ఈ నూతన సంవత్సరంలో హృదయంతో దేవుని మందిరంలో ఆరాధించగలుగుతున్నావా? పెదాలతో ప్రార్థించి ప్రభుని మీదంతా ఆశ పెట్టుకున్నాడో తెలుసా? నా కుమారుడు రక్షించబడ్డాడు, నా కుమారుడికి ఎన్నో తలాంతులు ఇచ్చాడు, నా కుమారుడు వాడబడతాడు, ప్రయోజకుడు అవుతాడు అని ఎంతగానో దేవుడు నీ గురించి ఆశ పెట్టుకున్నట్టుండగా, ప్రియ సోదరి సోదరుడా, పెదాలతో దేవుడిని ఆరాధిస్తున్నావే కానీ హృదయము దూరముగా ఉంటుంది. నేను బట్టి దేవుడు దుఃఖపడుతున్నాడేమో. ప్రియ సోదరి సోదరుడా, నా హృదయాన్ని ఇస్తానాయన. స్తోత్రం స్తోత్రం. తెరవకుండా మౌనంగా ఉన్నంత కాలం హృదయం తెరవడం సోదరి సోదరుడు. దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. నీకేం కావాలో దేవుడు అన్ని ఇస్తాడు. నీకు ఊపిరిచ్చిన దేవుడు, ఆయుష్ ఇచ్చిన దేవుడు, ఆరోగ్యం ఇచ్చిన దేవుడు, బిడ్డలను ఇచ్చిన దేవుడు, కుటుంబాన్ని ఇచ్చిన దేవుడు. నీకేం కావాలో ప్రభువు తెలీదా? స్తోత్రం. ఎందుకు ఈ లోకంలో ఉన్న వాటి కొరకు వెంపర్లాడతావు? ఏదో ఒక దినాన్ని ఈ లోకంలో గతించిపోతాయని నువ్వు ఎరగవా? ఎన్నాళ్ళు నీవు జీవించిన గాని ఏముంది లోకంలో? మార్పు చెందవా? నీవు మార్పు చెందవా? నీ బ్రతుకు మార్చుకోవా? సమస్తం నష్టపోయావు కదా. కుటుంబ సభ్యులను పోగొట్టుకున్నావు, సంతోషాన్ని పోగొట్టుకున్నావు, దీవెన పోగొట్టుకున్నావు కదా. ఇంకా మార్పు చెందక, మారు మనసు పొందక, అయ్యా మారుతానయ్యా, వచ్చే సంవత్సరం మారుతానయ్యా, ఇగో ఈ పరిస్థితులు చక్కపడ్డాక మారుతానయ్యా అంటున్నావేమో. అప్పుడు దాకా నీవు ఉంటావా? నేడు అను సమయము నీకుండగానే ఇదే మిక్కిలి అనుకూల సమయము గనక నీవు హృదయం తెరిచి ప్రభు పాదాలు పట్టుకున్నట్లయితే నీవు నేను ప్రభుని కనపరచవలసిన వారమై ఉన్నాం. నీవు నేను ప్రభు కొరకు పని చేయవలసిన వారమై ఉన్నాం.
అనేక మంది మన వలె ఈ లోకంలో నశించిపోతున్నారన్న సంగతి గ్రహించలేదా? ఎవరెక్కడ పోతే నాకెందుకు లేనుకుంటున్నావా సోదరి సోదరుడా? ఈ నూతన సంవత్సరంలోనైనా నీ హృదయంలో దేవునికి స్థానం ఇవ్వగలుగుతావా? నీ హృదయాన్ని దేవునికి ఇవ్వగలుగుతావా? పరిశీలన చేసుకొని ఈ నూతన సంవత్సరంలో తీర్మానము కలిగి ఈ లోకంలో పరిస్థితులు ఎప్పుడు ఒకలాగే ఉండవు. కష్టాలు, శ్రమలు, వ్యాధులు, బాధలు అవి వస్తానే ఉంటాయి. అవి సహజము. నువ్వు వాటి వెనక చూసినంత కాలము నీ అంతరంగా పురుషుడు ఎదగలేడు. సిలువ వేయబడిన యేసు వైపు చూస్తూ నా ముందు ఉంచబడిన ఆ యొక్క పరుగులు నేను పరిగెడుతున్నాను. నీ ముందు ఉంచబడినది ఏమై ఉన్నదో పరిశీలన చేసుకొని దేవుని పాదాలు మనం పట్టుకున్నట్లయితే దేవుని గొప్ప కార్యము ఈ 2025 సంవత్సరం వాడికి చొప్పున చూసినట్లయితే నువ్వు బోధకుడు కావాల్సి ఉన్నది. నీ జ్ఞానం చొప్పున, నీ ఆత్మ చొప్పున చూసినట్లయితే నువ్వు గొప్పగా దేవుళ్ళు వాడవలసిన వాడవే. కానీ పాలు త్రాగేవాడు ఉండిపోయావంటే నువ్వు మూల పాఠాలను మరిచిపోయావు. నీకు మళ్ళా ఎవరో ఒకడు వచ్చి బోధించాల్సి వస్తుంది. ఇప్పటికైనాను బలమైన ఆహారం తినేవారముగా దేవుడు మనల్ని నిలబెట్టినట్లు, భక్తి కట్టినట్లు, హృదయంలో దేవుణ్ణి ఆరాధించగలిగినట్లు మనము సిద్ధపడినట్లయితే దేవుని కృప ఈ స్థలములో ఆవరించి ఉంటుండగా, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను దర్శించబోతుండగా నువ్వు హృదయం తెరిస్తే దేవుడు నీతో మాట్లాడతాడు. ఈరోజు ఎన్ని ఉపవాస ప్రార్థనలు నమ్మకార్థంగా వెళ్తావు? మనల్ని మనము పరిశీలన చేసుకొని దేవుని పాదాలు పట్టుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగలిగిన మా రక్షక, నీ ఘనమైన నామమునకు కోట్లాది స్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాం. ఆయన పెదాలతో కాక ప్రభువా, శరీరముతో కాక మా హృదయముతో, పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో నేను ఆరాధించినట్లు నన్ను మమ్మల్ని అందరినీ సిద్ధపరచు. ఆయన సంఘములో నమ్మకస్తులుగా ఉన్న ఆత్మల భారం కలిగిన వారిని, సమర్పించుకున్న వారిని, ప్రభు కొరకు ప్రయాసపడాలన్న భారం కలిగిన వారిని లేవనెత్తమని ఆయన నమ్మకస్తుల కొరకు ఎదురు చూస్తున్నామయ్యా. పరిచర్య ఎంతో ఉంటుండగా, ఎన్నో ఆత్మలు నశించిపోతుండగా, ఏమీ చేయలేని చేతగాని వారిని ఆయన నమ్మకమైన జత పనులు కావాలి. ఆయన దీనులు కావాలి, తగ్గించుకునేవారు కావాలి. ఆయన అటు వారి కొరకు ఆయన ఎదురు చూస్తున్నాం. ఆయన నువ్వు ఎదురు చూస్తున్నావు. దేశంలో నమ్మకస్తుల కొరకు ఎదురు చూస్తున్నావు. అటు బిడ్డల కొరకు బిడ్డలుగా నన్ను మమ్మల్ని సిద్ధపరచుకొని నీ కార్యము మా ఎడల జరిగించి, సంఘ సరిహద్దులు విశాలపరచి ఒక కార్యము మా జీవితంలో జరిగించమని మా ప్రభువును రక్షకుడు యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. మనం లేచి నిలబడదాం. ప్రభు యొక్క ఆశీర్వాదం తీసుకుందాం. పరలోకమున మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి ఇక్కడ కూడిన మనకును, ఎవరైతే హృదయంతో దేవుణ్ణి ఆరాధిస్తూ ఆత్మల పట్ల భారము కలిగి ఉంటారో అటు బిడ్డలకు దేవుడు అభిషేకించి దేవుని పనులు ఘనముగా వాడుకొనుగాక.